సింహరాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే సింహరాశి వారు రేపటి రోజున చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఎవరు, రేపటి రోజున మీకు ఏ రంగు కలిసి వస్తుంది, ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి, పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎవరిని బాధ పెట్టరు, ఎవరైనా బాధపడుతుంటే చూడాలని అనుకోరు. చాలా మంచి మనస్తత్వాన్ని ఏర్పరచుకొని ఉంటారండి. చాలా నెమ్మదస్తులు కూడా. కోపం వస్తే మాత్రం తట్టుకోలేరు. కోపం వస్తే మాత్రం విపరీతమైన కోపం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున ఆశ్చర్యపరిచేటువంటి వార్త కావచ్చు, ఆ కాల్ కావచ్చు, మీ మనసులో ఒక తెలియనటువంటి ఆలోచన అనేది, ఒక తెలియనటువంటి ఆనందం, ఒక తెలియనటువంటి బాధ అన్నీ కూడా ఒకసారిగా మీకు సంబరం, ఆశ్చర్యం పోయేలాగా మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నాయన్నమాట. మరి ఈ రోజున మీ మైండ్లో జరిగేటువంటి మీ యొక్క తెలియనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే కనుక అది మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైనా కావచ్చు, మీకు చాలా సంవత్సరాల నుండి చూస్తున్నటువంటి ఒక శుభవార్త గురించి కావచ్చు, మీ మైండ్లో కొన్ని ప్రశ్నలు తిరుగుతూ ఉండొచ్చునండి. ఇది నిజమా అబద్ధమా అనేటువంటి సందిగ్ధంలో కూడా మీరు పడిపోయి ఉండొచ్చు. అయితే ఈరోజు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ మీకు చాలా ఆశ్చర్యకరమని, అలాగే ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి, మీకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక గొప్ప రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంతకాలం మీరు పూర్తిగా దేని గురించి అయితే మర్చిపోయి, ఇక దాని గురించి మాకు అనవసరం అని అనుకుంటూ ఉంటారు కదా, ఎటువంటి సంబంధం లేదన్నటువంటి విషయంలో, ఒక పని విషయంలో మీకు ఒక క్లారిటీ అయితే తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మెసేజ్ కానీ, ఒక ఫోన్ కాల్ కానీ ఈరోజు మీకు చేసేటువంటి పనిలో పూర్తి మార్పునైతే తీసుకురాబోతుందన్నమాట. ఈరోజు మీరు అనుకునేటువంటి కొంతమంది మీకు అనుకోకుండానే అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు రావడం కూడా జరుగుతుంది. అంటే గతంలో అన్యాయం జరిగి సంబంధాలు మాట్లాడుకోకుండా ముగిసిపోయినటువంటి విషయాలు కూడా ఈ రోజున తిరిగి కొన్ని విషయాలు మీరు చర్చించుకునేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చండి. ఒక క్లారిటీ తీసుకురాబోతుందని కూడా చెప్పుకోవాలి. ఇది కేవలం కమ్యూనికేషన్స్ మాత్రమే కాదు, అంటే మీకు కొన్ని బాగా బంధాలను దగ్గరపరుచుకున్నటువంటి ఒక మంచి రోజు నుంచి కూడా చెప్పుకోవచ్చు. ఒక కొత్త అద్భుతమైనటువంటి అవకాశమే జీవితానికి. మరి ముఖ్యంగా ఇది ఏ విషయంకి సంబంధించింది అంటే ప్రేమ విషయంలో కానీ, లేదంటే వివాహానికి సంబంధించి ప్రేమలోనే నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు ఉండవచ్చు. ఈ రాశివారు చాలా నిశ్శబ్దంగా మీరు బాధపడుతుండొచ్చు. అయితే గత కొంతకాలంగా లోపల మీరు చాలా ఎక్కువగా కృంగిపోతూ ఉండవచ్చు. అంటే ప్రేమించిన వారికి సహాయం చేసిన వారికి జీవిత భాగస్వామిని, మనకు కావాలి అనుకున్నటువంటి వ్యక్తిని మీరు కోల్పోయి ఉండవచ్చు. తిరిగి మరలా ఆ వ్యక్తులు ఈ రోజున మీ జీవితంలో ఒక మంచి ఆనందాన్ని అయితే నింపబోతున్నారు. ఒక పాత ప్రేమ అలాగే అర్థం తెలియకుండా, మీరు తెలుసుకోలేనంతగా ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి, విడిపోయినటువంటి ఒక బంధం అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఈరోజు మీరు దగ్గర చేసుకోబోతున్నారు. ఈ బంధాన్ని అయితే అది భార్యాభర్తల బంధం కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బంధం కావచ్చు, ఇలా ఏదైనా కానీ చెప్పాలంటే కనుక చాలా అంటే చాలా మీకు అనుకూలమైనటువంటి ఒక బంధం అనేది ఈ రోజున మీరు పొందబోతున్నారు. వాళ్ళతో చాలా అన్యోన్యంగా, అద్భుతంగా ఈ రోజున కలిసిమెలిసి ఉండబోతున్నారు. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రోజున మీరు చాలా జాగ్రత్తలుగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, షూరిటీ సంతకాల విషయాలు, అలాగే మీరు బయటకు వెళ్తే కనుక కొంతమంది వ్యక్తులతో, అంటే నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా క్లారిటీ అనేది రావాలన్నమాట. అలాగే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి తెలియనటువంటి ఒక నిజం అనేది బయటపడేటువంటి అవకాశం కూడా చాలా కనిపిస్తుందండి. మీ కుటుంబ సభ్యుల మధ్య చాలా రోజుల నుండి దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది, ఒక అపోహ అనేది మీరు దాని నుంచి మీతో షేర్ చేసుకోవడం కానీ, లేదని చెప్పి మీరు నలిగిపోతున్నటువంటి ఒక రహస్యం అనేది మీ కుటుంబ బద్దలు కాబోతుందన్నమాట. ఇక కుటుంబ సభ్యులు మీ దగ్గర ఆ రహస్యాన్ని బయట పెట్టడం వల్ల మీరు కొంచెం ప్రేమతోనూ, అలాగే కొంచెం ఆనందంతోనూ, కొంచెం కోపంతోనూ వారిపై రియాక్ట్ అవ్వబోతున్నారనమాట. అంతేకాకుండా ఈ రోజున మీకు కొన్ని రహస్యాలు మీతో చెప్పాలనుకునేటువంటి ఒక బాధ, అలాగే తెలిసిన తర్వాత వీరి నుండి తెలుసుకోవాల్సినటువంటి ఒక తపన, ఇదంతా కూడా మిమ్మల్ని ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. ఇది పరీక్ష అయితే కానే కాదు, ఇది ఒక పరీక్ష లాంటిది అయితే కానీ మెసేజ్ రూపంలో మీకు ఈ రోజున భగవంతుడు మీకు
మీ కుటుంబాన్ని కలపబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ రోజున వచ్చే ఫోన్ కాల్ అనేది మీరు మోసం చేస్తున్నటువంటి వ్యక్తుల నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు చాలా అవకాశాలు రాబోతున్నాయండి. అలాగే ఐడియాలు కూడా మీ ఆలోచన విధానం అనేది పూర్తిగా రెట్టింపు అవ్వబోతుంది. చాలా రోజుల నుండి గుర్తింపు రావడం లేదు, మేము చాలా ఎక్కువగా కష్టపడేటువంటి మాకు సంబంధించినటువంటి పని విషయంలో, మేము డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే ఎన్ని రకాలుగా మేము నానా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది రావడం లేదు. చాలా ప్రాజెక్టులను గతంలో మర్చిపోయినటువంటి బంధాలను, అలాగే అనేక రూపంలో ఈరోజు మాకు భగవంతుడు అనేవారు మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. మీ యొక్క అభివృద్ధి తెలివితేటలను ఉపయోగించుకొని ఈరోజు వచ్చేటువంటి అవకాశాలకు మీరు విడుచుకోకుండా, చేజార్చుకోకుండా పట్టించుకోవాలన్నమాట. సో ఏంటంటే ఈ రోజున ఇంకా ఛాన్స్ అనేవి మిమ్మల్ని మీ పాదాల చెంతకు భగవంతుడు పంపించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, ఈరోజు కొన్ని సంకేతాలు కూడా ముఖ్యంగా రాబోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని కీలకమైనటువంటి హెచ్చరికలు, అలాగే తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అన్నమాట. ఈ కాల్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు వెంటనే స్పందించకండి, ఎక్కువగా మాట్లాడకండి. ఈ లోపల బాధ మొత్తం కూడా బయటకు ఒక్కసారిగా చెప్పేయకండి. ఎందుకంటే వెంటనే ఎమోషనల్గా చూసుకుంటే కనుక ఏమవుతుందంటే, చూస్తూ ఉంటే మీకే తెలియకుండా అరే ఇతను ఇంకా మన వలలోనే ఉన్నాడు కదా అని చెప్పి ఇతర వ్యక్తులు అనుకుంటారు. ఎక్కడ మాట్లాడారంటే మీ గురించి ఏదైనా అంటే మా గురించి ఎదురు చూస్తున్నారేమో అని చెప్పేసి అలసైపోతారనమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు క్లారిటీ అనేది తీసుకొని తగు జాగ్రత్తలు పాటించండి. 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త పడండి, వ్యక్తులతో జాగ్రత్త పడండి. అలాగే మీరు తర్వాత లోపల బాధ మొత్తం ఏదైనా ఉంటుందో అది వెంటనే బయట పెట్టేయకండి. మీరు జరుగుతున్న సిచ్యువేషన్స్ మొత్తం కూడా బయట పెట్టేయకుండా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, వారు ఏ పొజిషన్లో మీ దగ్గరకు రాబోతున్నారు, అసలు వారు ఏ విషయాన్ని మీతో చెప్పబోతున్నారు అనేది మీరు ఫుల్గా వినండి. అలాగే వాళ్ళను ఒక అంచనా గతంలోని మీరు చేసి ఉంటారు. గతంలో మీ నుండి దూరమైనటువంటి వ్యక్తులు మరలా మీ ముందుకు రాబోయేటువంటి వ్యక్తులు మీ ప్రదేశంలో మీ దగ్గరకు వచ్చేవారు కూడా వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రోజున ఆదాయపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీకు మంచి అనుకూలమైనటువంటి అంతా కూడా మీరు దేంట్లో అయితే ఈరోజు పాజిటివ్గా ఉంటే బాగుండు భగవంతుడా మాకు అన్ని విషయాల్లో అని చెప్పి అనుకున్న విషయాలన్నింటిలో కూడా ఈరోజు మీకు పాజిటివ్ని తప్పకుండా చూస్తారనమాట. ఒక్కొక్కరు ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా కొన్ని విషయాల్లో వచ్చినటువంటి అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఉంటాం కదండి. అలా కాకుండా రోజు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకునే విధంగా భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని తీస్తున్నాడు అనమాట. మీకు మంచి అవకాశం ఇచ్చేలాగా మారబోతుంది. అయితే మీరు స్పందించేలా చేసుకోకండి, మీ చేతుల్లోనే ఈరోజు మొత్తం కూడా దాగి ఉంటుంది. అయితే ఒక చిన్న పరిహారం కూడా చెప్తానండి. ఈరోజు పరిహారాలు చిన్నదైనా కానీ పెద్దదైనా కావచ్చు, పవర్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆ కాల్ మీరు తర్వాత మనసులో అనుకోండి, నాకు అవసరమైనటువంటి చోట ఆశ్చర్యకరంగా కాకుండా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ఎన్నుకోండి. ఏ విధంగా వీలైతే ఈరోజు మీరు తప్పకుండా ఇంట్లో దేవతారాధన చేసుకోవడంతో పాటుగా హనుమాన్ చాలీస పఠించుకోండి. మరింత ఎక్కువగా ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు కొంచెం మార్పులు రావడమే కాకుండా మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు కూడా ఈరోజు దక్కించుకునేటువంటి పూర్తిగా అర్హులవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే కనుక ఈ రోజున మీరు ఈ చిన్న పని అంటే ఈ పరిహారం అనేది కాదండి. మన జీవితంలో వచ్చేటువంటి మంచి అవకాశాలను భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నటువంటి దాన్ని మనం చేజార్చుకోకుండా ఉండడానికి, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చేసేటువంటి, మనసుకు ఒత్తిడి కలగకుండా చేసేటువంటి ఒక పని అన్నమాట. కాబట్టి మీ మనసును కటువుగా కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలకు పూర్తిగా దూరంగా ఉండండి. ఎవరితో ఎక్కువగా వాగ్వాదాలకు అలాగే కోపతాపాలకు గురి కాకుండా మీ మనసులో కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క దగ్గర ఒక చిన్న దీపం అయితే వెలిగించి 3 సార్లు హనుమాన్ చాలీసా అని వీలుంటే చదువుకోండి. చదివితే మీకు ధైర్యం వస్తుంది. మీరు అనుకున్న పని ఖచ్చితంగా 100% మీ జీవితంలో గొప్ప మలుపులు, అలాగే గొప్ప మార్గాన్ని అయితే భగవంతుడు ఈ రోజున మీ ముందుకు తప్పకుండా చూపిస్తాడన్నమాట. ప్రతి ఒక్క మాటను కూడా జాగ్రత్తగా తీసుకొని మీ మనసును ప్రశాంతంగా ఏర్పరచుకోండి. ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి దిక్కులు వచ్చేసి తూర్పు దిక్కు ప్రయాణం, అలాగే విశేషంగా కలిసి వస్తుందండి. అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 6 మరియు 9 అనమాట. ఈ అదృష్టపు రంగులు వచ్చేసి పసుపు అలాగే నీలం కలర్లు వచ్చేసి మీకు అదృష్టపు రంగులుగా ఈరోజు శుభసూచకంగా అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ రోజున పాటించవలసినటువంటి విధి విధానాలు, అలాగే చేసుకోవాల్సినటువంటి పూజ పరిహారాలు, అలాగే ఏ విషయంలో ఏ రోజున మీరు అందుకునేటువంటి శుభవార్తలు అన్నీ కూడా మీరు రిసీవ్ చేసుకోవాలి, ఏ వ్యక్తుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టారండి. చాలా ముందుండి మంచిగా సపోర్ట్ చేయాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు.
ఈ యొక్క రాశివారి మనస్తత్వం చిన్నప్పటి నుండి కూడా అంతే అనమాట. ఎవరిని కూడా బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోరు. ఇక ప్రతి ఒక్క రంగం వారికి చాలా అనుకూలంగా ఉందండి. చాలా అనుకూలంగా ఏ రంగమైనా ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, అలాగే విద్యా రంగం, ఇలా ఎవరికైనా సరే రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.